హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర కింగ్ ఉపేంద్ర, ఆంధ్ర కింగ్ తాలూకా అభిమాని క్యారెక్టర్లో రామ్ పోతిని నటించడం జరిగింది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. కొత్త డైరెక్టర్ మహేష్ ఈ మూవీ తీయడం జరిగింది. ఇంకా ఈ మూవీ రివ్యూ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఇక కథ విషయానికి వస్తే, ఆంధ్ర కింగ్ గా మన సూర్య క్యారెక్టర్ నటించింది ఉపేంద్ర. అయితే తన 100వ సినిమా చేస్తూ ఉంటాడు. ఈ 100వ సినిమాకి 3 కోట్లు తక్కువ అవడంతో చేస్తున్న నిర్మాత ఇంకా ఈ 3 కోట్లు నేను పెట్టలేను, నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పటికే వరుస 9 ఫ్లాపుల్లో ఉన్న సూర్య తనకి ఏ నిర్మాత ముందుకొచ్చి సహాయం చేయడానికి సిద్ధపడరు. అయితే ఇది ఇలా ఉండగా తనతో అప్పటికే సక్సెస్ఫుల్ సినిమాలు ఎన్నో చేసిన ఒక నిర్మాత వచ్చి, నా కొడుకుతో ఒక సినిమా చేస్తున్నాను, అయితే తన తండ్రి పాత్రను నటిస్తే నీకు 3 కోట్లు ఇస్తానని ఆఫర్ చేస్తాడు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న తన సూర్య అభిమాని ఎవరైతే ఉన్నారో మన రామ్ పోతిని అని సాగర్ క్యారెక్టర్ నటించడం జరిగింది. కానీ ఈ 3 కోట్లని సూర్య అకౌంట్లోకి వేశారు. అయితే దానికి ఈ 3 కోట్లు తక్కువయ్యాయి అనే విషయం ఎలా తెలిసింది అనేది ఒకటి ఈ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. ఆ 3 కోట్లని సూర్య అభిమాని అయినటువంటి సాగర్ వేయడం జరుగుతుంది. సాగర్ అంటే సాగర్ క్యారెక్టర్ నటించింది రామ్ పోతిని అని. అయితే రామ్ పోతిని తూర్పుగోదావరి జిల్లాలో ఒక మారుమూల లంక గ్రామంలో ఉంటాడు. అయితే తను పేదవాడు. అయితే ఈ 3 కోట్లు తను సూర్య అకౌంట్లో ఎలా వేశాడు, అయితే సూర్య తను తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు అనేది ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అయితే సూర్య అభిమానిగా చెప్పుకున్న రామ్ పోతిని ఎవరైతే సాగర్ ఉన్నారో తను సూర్య సంఘానికి అధ్యక్షుడిగా ఆంధ్ర కింగ్ తాలూకా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అయితే సూర్య ప్రతి సినిమా మహాలక్ష్మి థియేటర్లో సాగర్ చూస్తూ వస్తాడు. అయితే మహాలక్ష్మి థియేటర్ ఓనర్ కూతురినే సాగర్ లవ్ చేస్తాడు. ఈ విషయం థియేటర్ ఓనర్ తెలిసిపోవడం వల్ల థియేటర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో మన సాగర్ని కొట్టించడం జరుగుతుంది. అయితే ఇంతకంటే మంచి థియేటర్ నా ఊర్లో కట్టి చూపిస్తానని థియేటర్ ఓనర్తో సాగర్ సవాల్ చేస్తాడు. దానికి థియేటర్ ఓనర్ నవ్వుతాడు, నీ ఊరికి కరెక్టే లేదు, నువ్వెలా చేస్తావు, థియేటర్ కడతావు నవ్వుతాడు. అదేవిధంగా సూర్యకి కావాల్సిన 3 కోట్లు ఎలా ఇచ్చాడు అనే దానిపై కూడా ఈ స్టోరీ సాగుతూ వస్తుంది. అయితే ఈ స్టోరీ 1980 నుంచి 2000 మధ్యలో జరుగుతుంది. అంతేకాకుండా ఈ మూవీ ప్లస్ మైనస్ విషయానికి వస్తే, అయితే తను అభిమానించే హీరో కోసం తను లవ్ చేసిన అమ్మాయిని కూడా వదులుకోవడానికి సాగర్ సిద్ధపడతాడు. అయితే ఇది తెలుసుకున్న ఆ హీరో సూర్య ఎవరైతే ఉన్నారో ఉపేంద్ర ఆ సాగర్ కోసం, తన అభిమాని లవ్ చేసిన అమ్మాయి కోసం తను ఏం చేస్తారనేది ఒక కథగా చెప్పుకోవచ్చు. ఇదంతా చూడాలంటే మనం థియేటర్లో చూడాలి. రామ్ ఎనర్జెటిక్ యాక్టింగ్ ఎప్పటిలాగే చాలా బాగా చేశారు. అభిమాని క్యారెక్టర్లో కొన్ని సీన్లు అయితే తను బెస్ట్ యాక్టింగ్ ఇచ్చాడు కూడా చెప్పుకోవచ్చు. అయితే కాకుండా ఆ సూర్య క్యారెక్టర్లో నటించిన ఉపేంద్ర ఎప్పటిలాగే ది బెస్ట్గా చేశారని చెప్పుకోవచ్చు. ఇక లవ్ విషయానికి వస్తే, లవ్ సీన్లో కూడా మరీ అంతగా ఏం లేదు, లవ్ కూడా ఒక ట్రాక్గా చూపించారు. అంతవరకు హీరోయిన్ కూడా బాగా చేసింది. హీరో మధ్య కూడా కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మైనస్ విషయానికి వస్తే, హీరో ఇసుక మీ ఆ 3 కోట్లు హీరోకి ఇవ్వడం, ఇదంతా కూడా కొన్ని లాజిక్ సీన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు మూవీలో చూడండి. మూవీ అయితే ఒక మాస్ అని చెప్పుకోవచ్చు. ప్రతి అభిమానికి ఈ మూవీ నచ్చుతుంది. ఎందుకంటే ఒక అభిమాని హీరోకి తన వంతు ఏం చేయగలడు. అయితే హీరో సినిమా ఫ్లాప్ అయితే ఒక అభిమాని ఎన్ని సమస్యలు, అదేవిధంగా ఎన్ని అవమానాలు ఎదుర్కొంటాడో కూడా ఈ మూవీలో చూపించడం జరిగింది. ఒక అభిమానిగా, సగటు అభిమానిగా సినిమా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మూవీ కూడా ఒక మాస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 ఇవ్వడం జరుగుతుంది. మూవీ అయితే బాగానే ఉంది, చూడండి థియేటర్లో. తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.